చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు సుభాష్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రేనమ్మ. కార్తీక మాసం శివకేశవులకి అభేదంగా చూపించేటటువంటి ఏకైక మాసం అని చెప్పుకోవచ్చేమో. ఎందుకంటే అటు శివుడికి ఎంతో ప్రియమైనటువంటి మాసం, దామోదర మాసంగా పిలువబడేటటువంటి ఈ మాసం విష్ణువు కూడా ఆయనకు కూడా చాలా ప్రీతికరమైనటువంటి మాసంగా చెప్తూ ఉంటారు. మరి కార్తీక మాసం దీని వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు నిష్టని ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఈ మాసం, అమ్మో కార్తీక మాసం వచ్చేస్తుంది, నో ఉల్లిపాయలు నో వెల్లుల్లిపాయలు అని చాలా చక్కగా ముద్దుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత సాత్వికంగా ఉంటే మన జీవితం కూడా అంత రమ్యంగా ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి కార్తీక మాసానికి ఇంత వైశిష్ట్యం ఉండడానికి గల కారణం ఏమిటి? ఈ 30 రోజుల్ని కూడా ఎలా వినియోగించుకోవచ్చు? దీపానికి చాలా చాలా ప్రధానమైనటువంటి పాత్రనిచ్చింది శాస్త్రం. ఏమిటి దీపానికి ఉన్నటువంటి వైశిష్ట్యం అంటే? ఈ మాసంలోనే వెలిగిస్తే వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? ఇత్యాది విషయాలు మీ ద్వారానండి. తప్పకుండా చాలా మంచి విషయం, తప్పకుండా తెలియజేస్తున్నాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మనము ఏ మాసంలో దీపం వెలిగించినా ఆ మాసానికి ఆ దీపానికి పేరు పెట్టము. కానీ ఒక్క కార్తీక మాసం రోజు వెలిగించేటటువంటి దీపానికే కార్తీక దీపాలు అని పేరు. మిగతా రోజుల్లో వెలిగించేదానికి ఎందుకు పేరు లేదు అని అంటే, కార్తీక మాసం అనేటటువంటిది జ్ఞానేంద్రియాలకు ఇంద్రియములకు సంబంధించినటువంటి మాసం. అలాగే మన శరీర భాగంలో కాంతినిచ్చేటటువంటివి కళ్ళు అని అర్థం. కళ్ళు లేకపోతే 90% మనిషికి ఆశలు, కోరికలు, వ్యామోహాలు ఉండవు. ఎందుకంటే కంటితో చూసేటటువంటి ప్రతీది శరీరం కోరుకుంటూ ఉంటుంది. కంటితో చూసే ప్రతీది దాని వైపు వెళ్ళాలి అని మనసు పరుగులెత్తుతూ ఉంటుంది. కంటితో చూసే ప్రతీది కూడా నాలుక రుచి చూడాలి అని అనుకుంటూ ఉంటుంది. కంటితో చూసే ప్రతీది కూడా చర్మం అనుభవించాలి అని చెప్పి చూస్తుంటుంది. అంటే కంటికి మన జీవితానికి వెలుగునిచ్చేటటువంటిది కళ్ళు అని అర్థం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అని ఊరికే అనలేదు. నయనము అనేటటువంటివి, ఈ కళ్ళు అనేటటువంటి మనిషి ఇంద్రియాల్లో మొట్టమొదటి భాగం. ఆత్మ ఏదైతే కోరుకుంటుందో కళ్ళు అవి చూస్తూ ఉంటాయి. కనుక దీపము అన్నదానికి అర్థం ఏంటంటే వెలుతురు. నీ జీవితంలో కళ్ళు ఏవైతే ఈ సర్వలోకాలను చూయిస్తూ ఉంటుందో, దీపము అంటే వెలుతురు లేదు అని భగవంతుడి మీద దీపం వెలిగించడం కాదు. ఎప్పుడైతే భగవంతుడి ముందర నువ్వు దీపం వెలిగిస్తున్నావో, నీ జ్ఞానేంద్రియాలనేటటువంటివి నీ అధీనంలో ఉండి బుద్ధి, జ్ఞానము, వైరాగ్యములు ఇవి పెంచుకొని భగవంతుని మీద నీ యొక్క దృష్టిని సారిస్తావు. ఈ ప్రపంచంలో చూసేదంతా కూడా మనకు ఏదైతే సంతోషము, ఏదైతే మనకు ఆనందం అనుకుంటామో దాని పక్కనే బాధ, దుఃఖము కలిగి ఉంటాయి. ఎప్పుడైనా మీరు గమనించండి. మీరు ఈ కంటితో ఏది చూసినా అబ్బా ఇది తీసుకుంటే బాగుంటుంది, అబ్బా ఇది అనుభవిస్తే బాగుంటుంది అనుకున్న ప్రతి దాని వెనక పక్కనే కష్టము, దుఃఖము రెండు దాగి ఉంటాయి. డబ్బులు ఎక్కువ ఉన్నా కష్టమే, తక్కువ ఉన్నా కష్టమే. అలాగే ఆనందం ఎక్కువైనా కష్టమే, తక్కువైనా కష్టమే. అంటే జీవితంలో ఏదైతే మనం సుఖము అని కోరుకుంటామో అది చివరకు మనకు బాధ మిగిలిస్తుంది అని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. రెండో విషయం, కార్తీక మాసము అనేటటువంటిది శివకేశవులకు చాలా ప్రీతికరమైనటువంటి మాసము. అలాగే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసము. ఇలా 1, 2 అని కాదు, కార్తీక మాసము మన జ్ఞానాన్ని పెంచుకోవడానికి, భగవంతునిపై ప్రేమ, విశ్వాసం పెంచుకోవడానికి ప్రతీక ఈ యొక్క కార్తీక మాసము. దీపము అన్నదానికి అర్థం ఏంటి అని అంటే కనుక, ఆ దీపం వెలిగించడం ద్వారా భగవంతుడు మనకిచ్చినటువంటి జ్ఞానేంద్రియాలలో కళ్ళు ఎంత ప్రధానమైనటువంటివో దీపము కూడా భగవంతునికి అంతే ప్రధానమైనటువంటిది. అక్కడ మనము ఏదో వెలుతురు ఉంది కదా, దీపం పెట్టడం వల్ల ఇంకేం ప్రయోజనం ఇంత కనిపిస్తుంది. దీపము అన్నదానికి మనము జీవితంలో సాధ్యమే త్రివర్తి సంయుక్తం వహినం యోజిత ప్రియా గృహాణ దేవేశ మంగళలోకం తిమీరపహ. మంగళలోకము అంటే అర్థం ఏంటి? మన ఇల్లు మంగళకరమైనటువంటి విధానంగా ఉండాలి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉండకూడదు. అలాగే మన జీవితంలో త్రాహిమాం నరకద్ఘోర దివ్య జ్యోతిర నమోస్తుతే. ఇక్కడ దీపం వెలిగించడం వల్ల నేను చేసినటువంటి పాపములు ఎక్కడైతే నరకంలో లిఖించబడి ఉంటున్నాయో ఆ పాపములన్నీ కూడా ఈ దీపపు కాంతుల వెలుగులలో అవన్నీ కూడా పటాపంచలైపోవాలి అని వెలిగించేటటువంటి దీపమే మనం కార్తీక మాసంలో వెలిగించేటటువంటి దీపము అని అర్థము. అలాగే యముణ్ణి ఎవరూ శాసించలేరు, ఒక్క పరమశివుడు తప్ప.
ఈ రోజున నా ఆలయంలో దీపం పెట్టారు, వీళ్ళ శిక్షలని రద్దు చేయండి అని చెప్పి శాసించేటటువంటి ఒక్కొక్క శివుడికే ఉంది. అది కేవలం ఈ కార్తీక మాసంలోనే సాధ్యపడుతుంది తప్ప మిగతా మాసాలలో సాధ్యపడదు. అందుకే ఈ కార్తీక మాసంలో ఎవరైతే సంవత్సర కాలం మొత్తం దీపం వెలిగించకున్న ఈ కార్తీక మాసం ఒక్కరోజు దీపం వెలిగిస్తే నీవు చేసుకున్నటువంటి పాపములు కర్మలు ఏవైతే ఉన్నాయో శివుడు నా కొడుకు వెలిగించాడు అని భక్తి భావనతో అక్కడ పాపాలు తగ్గిస్తూ ఉంటాడు. పాపము అనేటటువంటిది తెలిసి చేయము, తెలియకుండా ఏవో చేసేస్తూ ఉంటాము. అజ్ఞానముతో చేసే అజ్ఞానతో పాపం కృత్వ నా పీడతేన నాశ్యంతు అని అన్నారు. అంటే జ్ఞానముతో చేసిన అజ్ఞానముతో చేసిన ధర్మంలో పాపం ఒకటే. ఆ పాపాన్ని తగ్గించుకునే మార్గం దేని ద్వారా కలుగుతుంది? భక్తి ద్వారా, ఆరాధన ద్వారా, ఆ భగవంతుని ముందు మనం వెలిగించే దీపము ద్వారా. అందుకే దీపం వెలిగించడం వెనక మన పాపాలు తొలగిపోవడానికి, అలాగే ఈ జ్ఞానేంద్రియాలు ఇచ్చినటువంటి భగవంతుడికి ఈ కళ్ళు లేకపోతే స్వామి నేను దేన్ని చూడలేను, దేన్ని ఆరాధించలేను, కాబట్టి నా జీవితానికి వెలుగుని ప్రసాదించేటటువంటి కంటినిచ్చావు, ఈ కంటితో సమస్త భూమండలాన్ని చూసేటటువంటి అదృష్టాన్ని నాకు ఇచ్చావు స్వామి, ఇదిగో అందువలన నీకు దీపం వెలిగిస్తున్నాను అని ఒక ప్రతీకగా దీపం వెలిగిస్తాము. అందులో పుణ్యము, పురుషార్థము, సైన్సు ప్లస్ జ్యోతిష్యము, అలాగే అన్నీ కూడా ఉన్నటువంటి రూపము ఈ యొక్క దీపం యొక్క ప్రతీకత అని చెప్పొచ్చమ్మా. రైట్. ప్రతిరోజు కూడా దీపం మరి వెలిగించడం, లేకపోతే కార్తీక పౌర్ణమి నాడు ఈ 365 ఒత్తులతో వెలిగించడం, ఇదన్నీ మనకు తెలిసినటువంటి విషయం. అవును. ప్రతిరోజు వెలిగించడం అనేది కూడా మనం అంటే ఇంటి గుమ్మాల ముందు వెలిగించడం కూడా చేస్తూ ఉంటారు. ఇవి ఆబ్వియస్ గా చేసుకోవచ్చు కదా? తప్పకుండా చేసుకోవాలి. ఎందుకంటే దీపము అనేటటువంటి దానికి మనకి ఎప్పుడు ప్రారంభమవుతాయి? త్రయోదశి నుంచే దీపాలు వెలిగిస్తూ ఉంటాం. అంటే ఆశ్వీజ మాసంలోనే మనం దీపాలు వెలిగించడం ప్రారంభం చేస్తాం. కార్తీక మాసం అమావాస్య వరకు వెలిగిస్తూ ఉంటాము. అంటే ఇక్కడ త్రయోదశి నాడు లక్ష్మీదేవిని ఆరాధించుకొని మొదలుకుంటే శివకేశవులకు ప్రీతికరమైనటువంటి కార్తీక మాసం అంతా వెలిగించడం అనేటటువంటిది పద్ధతి. దీపము అన్నదానికి అర్థం అంటే ఈ యొక్క కార్తీక మాసంలో యమధర్మరాజు కోరలు బయటకు వచ్చేటటువంటి సమయం, దాన్ని యమద్రంష్ట కాలము అని అంటూ ఉంటాము. ఈ సమయాల్లో విపరీతమైనటువంటి చలి వేస్తూ ఉంటుంది. అలాగే రోడ్డు ప్రమాదాలు, అలాగే భూమిలో ఎన్నో రకాలైనటువంటి మార్పులు, వాతావరణములో మార్పులు, చలి అధికంగా వేస్తుంది కాబట్టి, అలాగే ఈ వాతావరణంలో ఎన్నో రకాలైన మార్పులు జరుగుతాయి కాబట్టి యమధర్మరాజు కోరలు బయటకు వచ్చినప్పుడు సమస్త భూమండలంలో జలరాశులు, చరరాశులు, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఈ పశుపక్షాదులలో ఎన్నో రకాల మార్పు వస్తుంది కాబట్టి వాటన్నిటికీ ప్రత్యామ్నాయంగా వెలిగించేటటువంటిదే ఈ దీపము అని అర్థం చేసుకోవాలి. ఏ నూనెతో వెలిగించాలి, ఆవు నెయ్యితోటే వెలిగించాలా, ఈ డౌట్స్ వస్తూ ఉంటాయండి. దేంతో వెలిగిస్తే ప్రీతి? ఇప్పుడు ఇక్కడ స్వామి వారికి అన్నటువంటి దానికి అనేక రకాల నూనెలు ఉన్నాయమ్మా. కొబ్బరి నూనెతో వెలిగిస్తూ ఉంటారు, నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉంటారు, నేతితో వెలిగిస్తూ ఉంటారు, అలాగే ఎన్నో రకాలైనటువంటి ఈ నూనె పదార్థాలతో వెలిగిస్తుంటారు. ఇక్కడ శాస్త్రీయ దృక్పథం ప్రకారం అమ్మవారికి వెలిగించేటటువంటి సమయంలో నేతి దీపంతో వెలిగించాలి, శివుడికి వెలిగించేటటువంటి సమయంలో నువ్వుల నూనెతో వెలిగించాలి, అలాగే మనకు విష్ణుమూర్తికి వెలిగించేటటువంటి సమయంలో కొబ్బరి నూనెతో వెలిగించాలి. ఇలా ఒక్కొక్క భగవంతునికి ఒక ప్రత్యేకమైనటువంటి దీపారాధన చేస్తే విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి అని శాస్త్రము. కాబట్టి నువ్వు దేనితో వెలిగించినా నీ భక్తి జోడించకపోతే, నువ్వు బంగారపు పళ్ళెంలో వెలిగించినా అది నిర్వీర్యమే. భక్తి కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? భక్తి తగ్గిపోయి ఏమవుతుంది అని అంటే గనక మనిషికి ఆలోచనలు పెరిగిపోయి వెలిగించకపోతే ఏదో జరిగిపోతుంది, భయం ఎక్కువైపోయి భయంతో వెలిగిస్తున్నారు తప్ప భక్తితో ఎవ్వరు వెలిగించట్లేదు. కాబట్టి నీలో భక్తి చైతన్యం ఉన్నప్పుడు వెలిగిస్తేనే నువ్వు మట్టి దీపం వెలిగించినా, పిండి దీపం వెలిగించినా, నువ్వుల నూనెతో వెలిగించినా, నేతితో వెలిగించినా, దేనితో వెలిగించినా భగవంతుడు సంతుష్టవుతాడు. కాకపోతే దానికి ఒక ప్రత్యేక నియమం, దీనితో వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది అనే తప్ప నువ్వు దేంతో వెలిగించినా భక్తితో వెలిగిస్తే అది శుభాన్నే ఇస్తుందమ్మా. కానీ చెప్పొచ్చేది ఏమిటి అంటే ఖచ్చితంగా దీపాన్ని మాత్రం వెలిగించాలి, తప్పకుండా వెలిగించాలి. దీపాన్ని వెలిగించడమే ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ మాసంలో. అవునమ్మా. అద్భుతం అండి, చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. నమస్కారం.